పిల్లలతో పెళ్లి చేసింది. వారిలో ఒక దాని పేరు ఓర్మ, ఒక దాని పేరు రూతు. 10 సంవత్సరాలు అక్కడ నివసించాక మహలోను గిద్యోను చనిపోతారు. అప్పుడు నయోమి తన సొంత దేశమైన యూదా బెత్లెహేములో మళ్ళీ దేవుడు కనిపించాడని తెలుసుకొని తన దేశంలోకి వెళ్ళేందుకు సిద్ధపడతారు. అప్పుడు ఓర్పా రూతు కూడా తనతో వస్తామని చెప్పినారు. కానీ నయోమి, మీరు మీ తల్లుల ఇంట్లోకి వెళ్ళండి, మీరు ఒక్కరైనా సుఖపడండి అని చెప్పినారు. వారు ఏడ్చి ఓర్పా నయోమిని వదిలిపెట్టుకొని తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. రూతు మాత్రం తన అత్తను హత్తుకొని, నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మరణించి చోటనే నేను మరణిస్తాను అని చెప్పినారు. నయోమి రూతు తనతో పాటు రావడానికి మనసు కుదిరినదని తెలుసుకొని తనతో రావడానికి ఒప్పుకుంటారు. అప్పుడు వారు ఇద్దరు యూదా బెత్లెహేమునకు వెళ్తారు. అక్కడ అందరూ ఈమె నయోమి కదా అని అన్నప్పుడు ఆమె నన్ను నయోమి అని పిలువక మారా అని పిలువుడి అని చెప్పింది. నయోమి అని పేరునకు అర్థం మధురం, మారా అను పేరునకు అర్థం చేదు. అయితే వారు యువల కోత ఆరంభంలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎల్మలేకు వంశం వాడు బోయాజు అనే ఒకరు ఉన్నారు. వారు చాలా ఆస్తిపరులు. అయితే అప్పుడు రూతు పరిగె వేరుకొనుటకు బోయాజు పొలమునకు వెళ్తాది. అప్పుడు అక్కడ బోయాజు ఈమె ఎవరు అని అడగగా ఈమె నయోమి వాళ్ళ కోడలు అని చెప్పి, వాళ్ళ పనివారు అలా చెప్పి ఈమె తన అర్థం చేసినది మొత్తం చెప్తారు. అప్పుడు బోయాజు, నీవు ఇతర పొలములకు వెళ్ళక నా పొలంలోనే పరిగె వేరుకో, గోధుమల కోత ఎవల కోత అయిపోయేంత వరకు ఇక్కడే వేరుకో అని చెప్తారు. ఎందుకు నా పట్ల ఇంత లక్ష్యం ఉంచావు అంటే, నువ్వు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలుసు, అందుకే నేను చెప్తున్నాను అని చెప్తారు. బోయాజు దగ్గరనే రూతు తిని కొద్దిగా మిగిలించుకొని తన అత్తకు తీసుకెళ్తుంది. అత్త ఎవరి దగ్గర నువ్వు పని చేస్తావు అని అడిగినప్పుడు నేను బోయాజు పొలములో పని చేశాను అని చెప్తుంది. అప్పుడు నయోమి తను చచ్చిన వారికును బ్రతికిన వారికును చచ్చిన వారికును మంచి చేయడమే తన పని అని చెప్తుంది. అప్పుడు గోధుమల కోత ఎవరి కోత ముగిసింది. ఒకరోజు బోయాజు తూర్పున ఎవల కోతను ఆడిస్తుండగా నువ్వు వెళ్ళి తన కాలి దగ్గర బట్ట తీసి కాళ్ళ దగ్గర పడుకోమంటది. అప్పుడు ఆ రూతు అలాగే చేస్తుంది. అప్పుడు బోయాజు, నా కుమారి, నీ మునుపటి ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన చాలా బాగుంది అని చెప్తుంది. అప్పుడు రూతుకి 6 ఎవరో కొలను ఇచ్చి అత్త వారింటికి పంపిస్తాడు. నీ బంధుధర్మం నేను తీరుస్తాను అని చెప్పాడు. అప్పటి కాలంలో బంధుధర్మం ఏమనగా ఒకరి చెప్పు తీసి మరొకరికి ఇవ్వడం. అప్పుడు రూతుకి దగ్గర